Good morning, all of you. Welcome to second BSc semester 3 students to my physics lecture 8 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకున్నాం. ఇందులో ఫిజిక్స్ 3కి వచ్చేసరికి టైటిల్ వేవ్ ఆప్టిక్స్. ఈరోజు టాపిక్ types of lenses and aberrations. For second BSc semester 3 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. So semester 3లో ఫిజిక్స్ వేవ్ ఆప్టిక్స్, ఇందులో యూనిట్ 1 అబరేషన్స్. సో ఫస్ట్ వేవ్ ఆప్టిక్స్ అంటే ఫండమెంటల్స్ నేర్చుకుందాం. ఈ ఆప్టిక్స్ అనేది బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఇందులో లైట్కి సంబంధించి ప్రాపర్టీస్ స్టడీ చేస్తాం. వేవ్ ఆప్టిక్స్లో వేవ్ నేచర్ గురించి స్టడీ చేస్తాం, వేవ్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. సో ఆప్టిక్స్ ఈజ్ ది బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ ది ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. వేవ్ ఆప్టిక్స్ యూజెస్ ది వేవ్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. సో ఇమేజ్ ఫామ్ చేయడానికి ఇక్కడ లెన్సెస్ కానీ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాడుతూ ఉంటాం. అందులో ఫోకల్ లెంగ్త్ అని డిఫైన్ చేస్తాం. ఈ ఫోకల్ లెంగ్త్ ఏమిటంటే డెఫినేషను, ఏదైనా ఒక లెన్స్ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ పెడితే ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుందో ఆ డిస్టెన్స్ని ఫోకల్ లెంగ్త్ అని పిలుస్తాం. లేదంటే లెన్స్ సెంటర్ నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఎంత డిస్టెన్స్లో ఇమేజ్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని కూడా ఫోకల్ లెంగ్త్ అని పిలుస్తాం. సో ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ లెన్స్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ది డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది లెన్స్ when the image is formed at infinity, or it is the distance of the image formed from the center of the lens when the object is placed at infinity. Units CGS సిస్టంలో సెంటీమీటర్, MKS సిస్టంలో మీటర్. ది రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ నోన్ యాజ్ పవర్ ఆఫ్ ది లెన్స్. రెసిప్రోకల్ అంటే 1/, వేయాలి. సో పవర్ P ఈజ్ ఈక్వల్ టు 1 ఫోకల్ లెంగ్త్. యూనిట్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ మీటర్ ఇన్వర్స్. మీటర్ ఇన్వర్స్ని డయాప్టర్ అని కూడా పిలుస్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఆప్టిక్స్లో మనం జనరల్గా యూజ్ చేసే టైప్స్ ఆఫ్ లెన్సెస్ గురించి తెలుసుకుందాం. రెండు సర్ఫేస్లు ఉబ్బెత్తుగా బయటకుంటే బల్జ్ షేప్ అంటాం, దీన్ని కాన్వెక్స్ షేప్. ఇలా కనుకుంటే దాన్ని బై కాన్వెక్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్ అని పిలుస్తాం. మిడ్ పోర్షన్ దగ్గర థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎండ్ పోర్షన్స్ దగ్గర తక్కువ ఉంటుంది. ఒకటి ప్లేన్ సర్ఫేసు, ఒక కాన్వెక్స్ సర్ఫేస్ ఉంటే దాన్ని ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని పిలుస్తాం. రెండు సర్ఫేస్లు కూడా లోపలికి బెండ్ అయి ఉంటూ ఈ షేప్లో ఉంటే దాన్ని బై కాన్కేవ్ ఆర్ కాన్కేవ్ లెన్స్ అని పిలుస్తాం. మిడ్ పాయింట్ దగ్గర థిక్నెస్ తక్కువ ఉంటుంది, ఎడ్జిల దగ్గర థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. కాన్కేవ్ షేప్ అంటాం దీన్ని. ఒకటి ప్లేన్ సర్ఫేసు, రెండోది కాన్కేవ్ సర్ఫేసు ఉంటే ప్లేనో కాన్కేవ్ లెన్స్. సో ఫైనల్గా ఈ 4 టైప్స్ మనం వాడుతూ ఉంటాం. బై కాన్వెక్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్, బై కాన్కేవ్ ఆర్ కాన్కేవ్ లెన్స్, ప్లేనో కాన్కేవ్ లెన్స్. సో నెక్స్ట్ మెయిన్ కాన్సెప్ట్ అబరేషన్స్కి వద్దాం. ఈ అబరేషన్స్ అనేవి ఏమిటంటే, లెన్స్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ప్రొడ్యూస్ అవుతున్నటువంటి డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబరేషన్స్ అని పిలుస్తాం. ది డిఫెక్ట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ఎ లెన్స్ ఆర్ నోన్ యాజ్ అబరేషన్స్. ఇవి 2 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ దాన్ని క్రోమాటిక్ అబరేషన్ అంటాం, సెకండ్ టైప్ని మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అని పిలుస్తాం. ఈ క్రోమాటిక్ అబరేషన్ అనేది డ్యూ టు లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇఫ్ ది లైట్ ఈజ్ నాట్ మోనోక్రోమాటిక్ అంటే సింగిల్ వేవ్ లెంగ్త్ ఉండాలి. వైట్ లైట్ విబ్జిఆర్ 7 కలర్స్ ఉన్నాయని మనకు తెలుసు. చేత నాట్ మోనోక్రోమాటిక్ అయితే అప్పుడు మల్టీ కలర్డ్ ఇమేజెస్ ప్రొడ్యూస్ అవుతాయి, డిఫరెంట్ కలర్స్తో ఇమేజెస్ ప్రొడ్యూస్ అవుతాయి. దాన్ని క్రోమాటిక్ అబరేషన్ అంటాం. అలా కాకుండా మనం తీసుకున్న లెన్స్ మూలాన్ని, ఆప్టికల్ సిస్టమ్ మూలాన్ని కొన్ని డిఫెక్ట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వీటిని మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అంటాం.
ఈ మోనోక్రోమాటిక్ అబరేషన్స్లో 5 టైప్స్ కింద స్టడీ చేస్తాం మనం. ఫస్ట్ వన్ ఈజ్ స్పెరికల్ అబరేషన్, సెకండ్ వన్ ఈజ్ కామా, థర్డ్ వన్ ఈజ్ యాస్టిగ్మాటిజం, ఫోర్త్ వన్ ఈజ్ డిస్టార్షన్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ కర్వేచర్. సో టోటల్గా 6 టైప్స్ ఆఫ్ అబరేషన్స్ చదువుకుంటాం మనం. క్రోమాటిక్ అబరేషను ఈ 5 టైప్స్, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాసెస్లో స్టడీ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో క్రోమాటిక్ అబరేషన్ గురించి చెప్పుకుందాం డీటెయిల్డ్గా. వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.